స్టార్ట్ అయిపోయిందా రోలింగ్ ఓకేనా అందరికీ నమస్తే ఈరోజు ఎస్ఐఆర్ గురించి చాలా రోజులుగా చాలామందికి అసలు ఎస్ఐఆర్ అంటే ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఈ మ్యాపింగ్ అంటే ఏంది, ఎస్ఐఆర్ కేంద్ర ప్రభుత్వం అంటే భారత ఎన్నికల సంఘం ఎందుకు తీసుకొచ్చింది అనే దానిపైన చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. దొంగ ఓట్ల నిర్మూలన, ఎవరైతే నిజాయితీగా ఉంటాడో అతనికి ఖచ్చితంగా ఓటు ఉండాలి, సమర్థుడికి కరెక్ట్ క్యాండిడేట్కి ఓటు ఉండాలి, దొంగలకు ఓట్లు ఉండొద్దు. ఒక్కొక్కడికి 2 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయి. సో ఇలాంటి ఓట్లను తీసేసి రాజకీయాల్లో కొంచెం ప్రక్షాళన జరగాలని పెట్టిందే ఈ ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ మరి ఎంతవరకు కరెక్ట్గా నడుస్తుంది అని అడిగితే, నేను సిద్దిపేట వాడిని కాబట్టి సిద్దిపేట అనలైసిసే చెప్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎస్ఐఆర్ సిద్దిపేటలో, ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపుగా 56,408, కొంచెం అటు ఇటు 56,000 కన్ఫర్మ్, 56,000 దొంగ ఓట్లు ఉన్నాయి. రికార్డ్స్ ప్రకారం చెప్తా, 56,408 ఓట్లుంటే చిన్న కోడూరులో 39,741 ఓట్లుంటే దాంట్లో దొరికిన ఓట్లు 38,375. సరే, ఇట్లా ఇన్ని అంకెలు చెప్పుకుంటా ఇలా రాసి ఇదంతా చెప్తే మీకు ఇబ్బంది అవుతుంది. సింపుల్గా దొంగోట్లు ఎన్ని ఉన్నాయో చెప్తాను. చిన్న కోడూరులో 1,366 ఓట్లు, ఒక కొంచెం అటు ఇటు ఉండొచ్చు, 1,300 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. నంగునూరులో 1,400 దొంగ ఓట్లు ఉన్నాయి. చివరికి 1-2 వదిలేసేయండి. చిన్న కోడూరులో 1,300 దొంగ ఓట్లుంటే నంగునూరులో 1,400 దొంగ ఓట్లున్నాయి. నారాయణరావుపేటలో 512 దొంగ ఓట్లున్నాయి. సిద్దిపేట రూరల్లో 1,400 దొంగ ఓట్లున్నాయి. సిద్దిపేట అర్బన్లో 1,140 ఉన్నాయి. లైవ్ చూసేవాళ్ళు మంచిగా వినండి, ఎందుకంటే మీ ఇంట్లో కూడా చాలాసార్లు దొంగ ఓట్లు ఉన్నాయి, అసలు ఈయనకి ఇట్లా మెజారిటీ ఎలా వస్తుంది, ఇవన్నీ ప్రశ్నలకు ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. చిన్న కోడూరులో 1,300, నంగునూరులో 1,400, నారాయణరావుపేటలో 500, రూరల్లో సిద్దిపేట రూరల్లో 1,400, అర్బన్లో 1,100. మరి సిద్దిపేట మున్సిపల్లో ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? అసలు సిద్దిపేట మున్సిపల్ అక్కడ ఉన్న 6 అడుగుల ప్రాణానికి ప్రాణంగా కాపాడుకునే ఓట్లు, అసలు ఓట్లు 112,734 అయితే, 112,734 అయితే ఇప్పటివరకు స్క్రూటినీలో దొరికింది 63,739. ఈ రోజుది 63,739. దొరకని ఓట్లు 50,000. మీరు విన్నది కరెక్టే, దొరకని ఓట్లు 50,000. వీళ్ళని ఈ బిఎల్ఓలు, సూపర్వైజర్లు, ఈ టీం అంతా వెతికినా దొరకట్లేదంటే దీనికి అర్థం ఏంటి? వాళ్ళు లేరు అని. వాడు ఎక్కడుంటాడు? బీహార్లో ఉంటాడు. కరెక్ట్ ఎలక్షన్ సమయానికి సిద్దిపేటలో దిగుతాడు 15-20 రోజుల ముందు. వీళ్ళందరికీ 1 నెల జీతం లాగిచ్చి పోలింగ్ ముగిసే సమయానికి గంటన్నర ముందు వీళ్ళందరూ లైన్లో నిలబడతారు. ఈ బూతులలో నిలబడి నొక్కిపోయే బ్యాచ్ ఇదంతా. అయితే సిద్దిపేట చిన్న కోడూరులో 1,300 ఉంటుంది, ఇతరుల దగ్గర 1,400, 500 ఇట్లుంటే సిద్దిపేటలో 50,000 దొంగ ఓట్లు అంటే, అన్ఐడెంటిఫైడ్ ఓట్స్ అంటే ఇది నార్మల్ విషయం కాదు. 22 సంవత్సరాలుగా ఒక వ్యక్తి చేస్తున్న మోసం ఇది. నాకు మెజారిటీ వచ్చింది, రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువ వచ్చింది, రాష్ట్రంలోనే ఎవ్వనికి రాలేదు,
మొత్తం బీహార్, ఈ వెలమోళ్ళు వచ్చింది ఎక్కడికి వెళ్ళి, వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఎక్కడికి వెళ్ళి మొదలైనవి, బీహార్ నుంచి మొదలైనవి. వీళ్ళ ప్రభుత్వంలో కూడా అంతా బీహార్ వాళ్ళే ఉండే. ఆ బీహార్ సుట్టరికాలన్నిట్లని మైగ్రెంట్ లేబర్ని అంతా తీసుకొచ్చి ఈ ఊరిలో అక్కడ ఇక్కడ పెట్టేసి గతంలో ఉన్న కొంత బ్రోకర్ ఎంఆర్ఓ గాళ్ళతోటి, పైసల కోసం పెండదినే ఎంఆర్ఓలతోటి సిగ్గు ఎగ్గు వదిలేసి ప్రజల యొక్క కష్టాన్ని తినే ఎదవలు కొంతమంది, అలాంటి దగులుబాజీలు వీళ్ళకు ఓటర్ కార్డులు తయారు చేసి, ఆధార్ కార్డులు తయారు చేసి ఇస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారికి అండ్ ఎలక్షన్ కమిషన్కి ఒక విధంగా ధన్యవాదాలు చెప్పాలి. ఒక సిద్దిపేటలో మున్సిపాలిటీలనే 50,000 ఓట్లు ఉన్నాయంటే ఈ ఓట్లన్నీ ఎవరికి పడుతున్నాయి? ఎంతమంది నాయకులు వచ్చినా గెలవడు, మా అన్నే గెలుస్తాడు, మా అన్నను వీకడోడు లేడు, మా అన్న ఎంట్రుక వీకలేరు అని మాట్లాడే కొంతమంది తెలివి తక్కువ నా తమ్ముళ్ళారా, ఇది నేను మాట్లాడతలేను బిడ్డ, ఇగో పేపర్ చెప్తాంది, పేపర్లు ఉన్నాయి. ఈ 50,000 ఓట్లు హరీష్ రావు 2004లో వచ్చినప్పుడు 64,376 ఓట్లు పడ్డాయి 2004లో వచ్చినప్పుడు. మొన్న పార్లమెంట్లో 65,501, అంటే 21 ఏళ్ళ తర్వాత అధికారం పోయిన తర్వాత నువ్వు ఏడ మొదలైనవో ఆడికే వచ్చినావు. ఈ 50,000 ఓట్లు, ఆ దొంగ ఓట్లు ఆయన వేయించుకోలేకపోయాడు. మరి 50,000 ఓట్లను తీయడంలో జిల్లా యంత్రాంగం ఎంతవరకు సఫలీకృతమైందంటే జీరోనే. 170. నేను కేవలం ఈ గ్రామాల నుంచి సిద్దిపేట మున్సిపల్ గురించే మాట్లాడతా, ఎందుకంటే 50,000 ఓట్లు అక్కడనే ఉన్నాయి కాబట్టి అదే మాట్లాడతా. అక్కడ ఉన్న అధికారులంతా తలకాయ కొట్టుకుంటారు, బిఎల్ఓలు తలకాయలు కొట్టుకుంటారు. దాదాపుగా 44,000 మంది అబ్స్కాండింగ్ ఉన్నారు, 44,000 మంది దొరకట్లేదు. తెలంగాణ 111 నియోజకవర్గాల్లో ఇంత భయంకరమైన దొంగ ఓట్లున్న ప్లేస్ అయితే ఇంకెక్కడా లేదు. మరి అక్కడున్న నాయకులు, మరి హరీష్ రావు ప్రతిసారి ఇట్లెట్లా గెలుస్తాడు అని ఎవరికైనా కొంచెమైనా జ్ఞానం ఉందా? పొద్దుగా లేసే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి పాలు వేయాలి, ఆయన పటానికి పాలు వేయాలి, ఆయన అది కోరుకోవట్లేదు. మీరేదో గ్రౌండ్లో పీకుతారేమో అని కోరుకుంటే, అంటే సిద్దిపేట కాంగ్రెస్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, మేము ఒకలో ఇద్దరు ఒక క్యాండిడేట్, ఒక రియాజుద్దీన్ అనే ఒక ఆయన గెలుస్తాడని నాకున్న నాలెడ్జ్. మిగతా ఎవడు గెలిచే పరిస్థితి లేదు. ఎవరి దగ్గర నన్ను ఇట్లా పేపర్లు సంపాదించి పెట్టుకుర్రా, ఇట్లా తయారు చేసుకుర్రా ఎవడన్నా? ఈ 50,000 ఓట్లు తీసేయడానికి ఎలక్షన్ కమిషన్ నియమించిన కొంతమంది గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, రీసోర్సెస్ పర్సన్స్ అంటే ఆర్పీలు కానీ, బిఎల్ఓలుగా తిరుగుతుంటే అక్కడున్న కలెక్టర్ గారు, మీరు మంచిగా వినండి, లాస్ట్కి వస్తుంది మీ దగ్గరే వచ్చి ఆగుతుంది. అక్కడున్న 43 వార్డులలో, అంటే దాదాపుగా 173 పోలింగ్ బూత్లలో సిద్దిపేట మున్సిపల్ గురించి మాట్లాడితే 114 మున్సిపల్ వార్డ్స్లలో జరుగుతున్న ఒక దొంగ కార్యక్రమం స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ దేశంలో దొంగ ఓట్లను తీసేయాలి, దొంగ ఓటు కలిగి ఉన్నవాడు టెర్రరిస్టు కంటే అధ్వానమని యావత్ దేశం మొత్తుకుంటుంటే, సిద్దిపేటలో 50,000 ఓట్లలో, దొంగ ఓట్లలో 44,000 ఓట్లు దొరకట్లేదు, మిగతా 6,000 కూడా మేనేజ్ చేసిరు అనడానికి నా దగ్గర 100 ప్రూఫ్లు ఉన్నాయి, అన్నీ మీకు ఇస్తా. దీనిలో బిఎల్ఓలు అక్కడున్న కౌన్సిలర్లతో కుమ్మక్కై, అక్కడున్న ఎలక్షన్ సూపర్వైజర్లకు, దాంతో ఏఈఆర్ఓ, ఈ ఏఈఆర్ఓ ఎవరు?
ఈ ఏఈఆర్ఓ సిద్దిపేట్ మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ సిద్ది ద మోస్ట్ కరప్టెడ్ క్యాండిడేట్. బీఆర్ఎస్ అంటే పడి సస్తడిన. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే, నేను అన్నది కరెక్టే, కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే ఇలాంటి వాడిని తీసేయకుండా ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు? అంటే లోకల్లో మినిస్టర్లు వాళ్ళు ఒకరు వీళ్ళు ఒకరు హరీష్ రావు సంకల జొర్రిర్రా? కొంచెమైనా బుద్ధి ఉందా? రేవంత్ రెడ్డి ఏమో తొడలు కొడుతాండాడ. పిసిసి మహేష్ గౌడ్ గారు పార్టీని నిలబెడతా అని కష్టపడుతుంటే ఇక్కడ మీరు హరీష్ రావుతో కుమ్మక్కై వాళ్ళ ప్రభుత్వం రాదురా అయ్యా, నా మాట వినండి, మళ్ళా నెక్స్ట్ బీఆర్ఎస్ రాదు. మీరు వాళ్ళ సోబది బట్టి ఈ దొంగలకి సపోర్ట్ ఇస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే ఎక్కడ కానీ ఈ మ్యాపింగ్లో గవర్నమెంట్ నుంచి, రెవెన్యూ నుంచి, మున్సిపల్ నుంచి, నాకు తెలిసి అయితే నా నాలెడ్జ్ ప్రకారం రెవెన్యూ మున్సిపల్ నుంచి వాళ్ళని గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళని వీళ్ళని తీసుకొని పనిచేయాలి. ఈడేం చేస్తారంటే ప్రైవేట్ వ్యక్తులకు అక్కడున్న కౌన్సిలర్లు ఆడనే గల్లీలు ఉన్నోని ఎవరినో సెడ్ చేసుకొని వాళ్ళకింత యాక్సెస్ ఇచ్చి కొంచెం నాలెడ్జ్ ఉన్నోనికి 500 రూపాయలు ఇచ్చి, కలెక్టర్ గారు మంచిగా వినండి, మరి ఇది మీకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? లేదు, మాకు ప్రొవిజన్ ఉంది ప్రైవేట్ పీపుల్ని పెట్టుకోవడానికంటే ప్రొవిజన్ ఏందో చూపించండి. ప్రైవేట్ వ్యక్తులను పెట్టి మ్యాపింగ్ చేపిస్తున్నారు. ఇది విడ్డూరంగా అనిపిస్తుంది నాకు. అక్కడ ఓటు లేకున్నా ఓటు ఉంది అని ఆ కౌన్సిలర్ గారు చెప్పంగానే ఎదురు రాసుడు. అందరు కౌన్సిలర్లు అని అంటలేను, నా కెమెరాకి దొరికిన క్లిప్పింగ్స్ ఉన్నాయి కాబట్టి అంటున్నా. ఈ 50,000 ఓట్లకి అతాపతా లేదు. మీరు ఖచ్చితంగా వీటిని తొలగించాలి. లేదంటే అక్కడ ఉన్న 2004లో రబ్బర్ చెప్పులతో వచ్చిన ఒక వ్యక్తి ఆయన చెప్తే నెక్స్ట్ ప్రభుత్వం మాదే వస్తుంది అని చెప్తే కనుక మీరందరూ గజగజలాడిపోయి ఏమైనా వణికిపోయి ఆయనకు ఒత్తాసు పలుకుతున్నారా? ఇక్కడ మీరు స్క్రూటినీ చేసే దాంట్లో ఒక 100 మంది ఓటర్లను ఫైండ్ అవుట్ చేసినాను నేను. ఈ 100 మంది సిద్దిపేటలో కాదు కదా, ఈ రాష్ట్రంలో లేరు. కానీ మీ బిఎల్ఓలు అతను ఉన్నాడు అని కన్ఫర్మ్ చేశారు. కింద గ్రౌండ్లో మొత్తం ఈ మున్సిపల్ కమిషనర్ బీఆర్ఎస్ వాళ్ళతోటి చట్టా పట్టాలు వేసుకుంటూ ఈ దొంగ ఓట్లను మళ్ళీ తీసుకొస్తున్నాడు. నువ్వు ఒక మున్సిపల్ కమిషనర్, ఆఫ్టర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్వి, నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు నిన్ను అడిగినోడు లేడనుకుంటున్నావా? నీకు ఎవడు తగలలేదు ఇప్పటిదాకా, తమాషాలు చేస్తున్నావా? నేను కోర్టులో నిలబెట్టి నీ ఉద్యోగం ఊడవీకిపిస్తాం. సిద్దిపేటలో నువ్వు తింటున్న లంచాలు తెలుసు, నీ మంచాలు తెలుసు, నీ ప్రతి వ్యవహారం తెలుసు నాకు. అక్కడున్న నాయకులకైనా కొంచెం సిగ్గు శరం ఉండాలి. ఒకడు మన ఊరికి వచ్చి విచ్చలవిడి దోపిడీ చేస్తుంటే చేతికి బ్యాంగిల్స్ వేసుకొని ఆడుకుంటున్నారా? ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మా ప్రభుత్వం అని చెప్పుకునే తోపుగాళ్ళంతా ఏం బిక్తున్నారు ఆ కమిషనర్ దగ్గర? ఒక్క ఫిర్యాదుని ఇచ్చిర్రా? పొద్దుగా లేస్తే ఆ చుట్టూ సెటిల్మెంట్లు చేసుకొని అదొక బతుక. 50,000 దొంగ ఓట్లు ఒక సిద్దిపేటలో ఉన్నాయంటే ఎంత దుర్మార్గం. బిఎల్ఓల దగ్గరికి ఒక ఎలక్షన్ సూపర్వైజర్ వెళ్ళి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆయనకు ఎండ కొడుతుంది, ఆయనకు ఎండ కొట్టే వరకు బిఎల్ఓ చెప్పింది కదా, నాదేం పోయింది, వాళ్ళు పోర్టాల్లో కొట్టేసారు, నేను కొట్టేస్తా అని చెప్పి కొట్టడం కొంత లెంతీగా ఉంటుంది. వినండి, మీకోసమే చెప్పేది. ఈ ఏఈఆర్ఓ అయితే మరీ అధ్వానం. ఇక ఆర్డీఓ గారు, ఈఆర్ఓ అంటే మన ఆర్డీఓ గారు మరి మీ పాత్ర ఏంది దీంట్లో? మీ పాత్ర ఏంది? మున్సిపల్ కమిషనర్ అయితే మొత్తం అమ్ముడు వేయండు. ఆయన మీద 100 సాక్ష్యాలు తయారు చేసిన, ఆయన పీకి పారేయాలని గతంలో కూడా చెప్పినాం.
ఆయనకి ప్రజాస్వామ్యం అంటే భయం లేదు. హరీష్ రావు ఉన్నాడు, హరీష్ రావు నమ్ముకుంటే నాకిపోతారు. నువ్వేదో పైసలు వస్తున్నాయని చూస్తున్నావు, జైల్లో కూసబెడతాం బిడ్డ, నువ్వేం తమాషాలు చేస్తున్నావు. ఒక ఆఫీసర్ పోయి ఉండి ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి సిద్దిపేట ప్రజలు గుర్తించాలి. సిద్దిపేటలో 112,734 ఓట్లు ఉన్నాయి సిద్దిపేట మున్సిపల్లో అని ఇప్పటిదాకా చెప్పిర్రు. కానీ కేవలం 62,000 మంది మాత్రమే, 63,000 మంది మాత్రమే ట్రేస్ అవుతున్నారు. మిగతా 50,000 ఓట్లు దొంగ ఓట్లు, వీళ్ళు దొరకరు. ఇదంతా బీహార్ బ్యాచ్, ఇదంతా ఒరిస్సా బ్యాచ్. ఇది అధికారులకు చెప్తున్నా, దయచేసి మీరు లంచాలు తిన్నారా, ఏం చేసిర్రా? ఒక వ్యక్తి దగ్గర లంచం తింటే దాంతో ఫరక్ పడేది ఏం లేదు. కానీ ఇలాంటి దొంగ పనులు చేస్తే రేపు దేశం అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రైవేట్ వ్యక్తులను పెట్టించి మీరు చేసే తతంగం ఏంది? ఇవాళ హరీష్ రావు దొంగ ముసినవ్వులు నవ్వుతాడు. ఇవాళ నీకు వచ్చిన మెజారిటీ అంతా ఈ దొంగవ్వారమే. అందుకే నువ్వు గ్రామాల్లో తిరగవు నువ్వు. ఎందుకంటే గ్రామాల్లో ఒక వ్యక్తి కొత్తగా కనిపిస్తే ఎవడరా నువ్వు అని అడుగుతారు, ఆ చైతన్యం ఉంటుంది. సిటీల్లో పక్కింటోని పొడిచిపోయినా అడిగే దిక్కు ఉండదు. ఆ దిక్కుమొక్కు లేని వ్యవహారమే ఈ 50,000 ఓట్లు. ఈ 50,000 ఓట్లు మీరు దొంగతనంగా చేస్తున్నారు అనడానికి నా దగ్గర చెప్తున్నా కదా, లైవే ఇది, లైవ్లనే చెప్తున్నా. నేను ఎప్పుడు వచ్చినా లైవ్కి ఎందుకు వస్తా అంటే కరెక్షన్ చేసుకోవద్దు, నేను తప్పు చెయ్యా అనే కాన్ఫిడెన్స్ తోటి వస్తా. దీని సంగతి ఏందో కలెక్టర్ గారు చూడాలి. ఇప్పటి వరకు దాదాపుగా 56.52% మ్యాపింగ్ జరిగింది, స్క్రూటినీ జరిగింది అంటున్నారు. అదంతా ఫేక్, బోగస్, మేము నమ్మట్లేదు. మీరు చిన్న కోడూరులో చేసింది జెన్యూన్, నంగనూరులో చేసింది జెన్యూన్, నారాయణరావుపేటలో చేసింది వెరీ జెన్యూన్, అర్బన్లో చేస్తున్నది, రూరల్లో చేస్తున్నది కూడా మేము సాటిస్ఫైడ్. బట్ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ దగ్గర ఏదైతే వ్యవహారం జరుగుతుందో అది సంచుల వ్యవహారం, అక్కడ కుట్ర జరుగుతుంది. నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి సాక్ష్యాధారాలతోటి ఇస్తా. ఢిల్లీ పోయి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలిసి సాక్ష్యాలు ఇస్తా. అసలు ఎస్ఐఆర్ అని ఒక ప్రోగ్రాం దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఇవాళ బీహార్లో జరగాల్సిన దౌర్భాగ్యం సిద్దిపేటలో జరుగుతుంది. మరి అక్కడ ఉన్న నాయకులు ఒక్కడు కూడా మాట్లాడాడు. పూలదండలు వేసుకొని టైంకి విగ్రహాల కాడ నిలబడి ఫోజులు ఇస్తారు. ఎవడరా మిమ్మల్ని నాయకులు అని చెప్పింది? ఒక హోంవర్క్ చేస్తారా మీరు ఏ రోజన్నా? సిద్దిపేటకి ఎమ్మెల్యే అవుతా, ఇంట్లో కాళ్ళు జాపుకొని కూర్చుంటే అవుతావా? కష్టపడితే ఎవ్వడన్నా అవుతాడు. అది హరీష్ రావు మా ఊళ్ళో తొట్టెలో ఉట్టలే, ఆయన్నే ఉంటాడు, ఆయన్నే చేస్తాడు. చాతగాని దద్దమ్మలు సౌటగాళ్ళే హరీష్ రావుని కొట్టడం కష్టం అంటారు. నిలబడితే తెలుస్తుంది కదా కొట్టాలనా లేదా. ఒక బీఎస్పీ మీద 16,610 ఓట్లు, 1,00,000 మెజారిటీ రానివ్వలే నేను, కట్టడి చేసిన హరీష్ రావుని. పార్టీ గుర్తు మీద ఓట్లు పడ్డ సన్నాసిగాళ్ళు కూడా ఇవి నా ఓట్లు అని చెప్పుకుంటారు. మీరు మగాళ్ళు అయితే ఒక 5 కాంగ్రెస్ పార్టీలో ఒక 5 గెలిపిర్రా బాబు, 5 గెలిపిర్రు, మీకు చేతన అవుతుందా? ఇక బీజేపీ అంటే మా ఊర్లో లేదు, అది ఢిల్లీ కోసం పనిచేస్తుంది. అది దాని గురించి మాట్లాడితే టైం వేస్ట్. మరి నా స్టేట్ క్వశ్చన్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి ఎపిక్ వర్క్ కోసం వచ్చిన వాళ్ళని కోయడా పంపించి రెవెన్యూ వర్క్ కోసం వాడితే నేను ఇది ఎలక్షన్ కమిషన్లో ఫిర్యాదు చేసిన. అండ్ ఇవాళ 119 నియోజకవర్గాల్లో సిద్దిపేట కంప్లీట్ వెనుకబడి ఉన్నది. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ కానీ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ దందాలలో బిజీగా ఉన్నారు. దందాలు చేసుకోవాలి, చందాలు వసూలు చేయాలి.
ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పుర్రి. మీ ఉద్యోగాలు పోవద్దనే, ఒక ప్రభుత్వ ఉద్యోగి కడుపు కొట్టొద్దనే నేను చాలా విషయాలు దాపెడుతున్నా. కానీ మన 100 కోట్ల భూకుంభకోణం అయినాక కూడా మీ ఎవడి బుద్ధి మారలే. ఒకడు గజ్వెల్లో దొరుకుతాడు, ఒకడు ప్రజ్ఞాపూర్లో దొరుకుతాడు, ఒకడు మనిషి లేకున్నా రిజిస్ట్రేషన్ చేసేస్తాడు. ఇంత దౌర్భాగ్యమా? మనం చదువుకొని లంచాలు తీసుకునే దానికంటే బ్రోకర్ పని చేసుకుందాం నయ్యం కదా. దీని విషయంలో మాత్రం నేను చాలా సీరియస్గా ఉన్నా. హరీష్ రావు, మిస్టర్ హరీష్ రావు, 2004లో నీకు పడ్డ ఓట్లే నిజం, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. 64,376 బీఆర్ఎస్ ఓట్లు అవే. ఈ 1,31,000 ఓట్లు, ఈ 1,05,000 ఓట్లు, 1,08,000 ఓట్లు ఇవన్నీ బోగస్ ఓట్లు. నీకు నాయకత్వ లక్షణాలు లేవు. నీకు డబ్బులు జల్లి వీన్ని కూర్చోబెట్టాలి, లేకపోతే బెదిరించి వాడిని కూర్చోబెట్టాలి, లేకపోతే ఎవడన్నా చెప్తినకపోతే వానికో 50 కోట్లు ఇచ్చినా అని పుకారు లేపాలి. మీ మొఖాలకి మీ బతుకులకి 100 రూపాయలు దానం చేయలేని సన్నాసులు మీరు వానికి ఇచ్చిన వీని కొన్న. ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిడితే మిమ్మల్ని హైలైట్ చేసినట్టు ఉంటుందని చెప్పి కొంత తగ్గినం అంతే. రాజకీయ పరిణతి చెంది మీ మీద నోరుతో కాదు చేతలతో చేయాలి అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఇన్ని రోజులు కష్టపడ్డాం. నీ మీద ఎలక్షన్ పిటిషన్ వేసిన, నాకు ఆ రోజే తెలిసి దొంగోట్లు నీ వ్యవహారం అంతా. నీకు అప్పుడున్న ఆర్డీఓ రమేష్ సహకరించిండు, అప్పుడున్న కలెక్టర్ సహకరించిండు. ఈ ఎదవ పనులన్నీ నాకు తెలుసు, నువ్వేమేం చేస్తావో తెలుసు. అలాంటి గెలుపు అది గెలుపు కాదు, అది ఆడంగి గెలుపు. అది మొగోడు లెక్క కాదు. మొగోడు చక్రధర్ గౌడ్ కాబట్టి మొగోని లెక్క బీఎస్పీ మీద నిలబడ్డ, రూపాయి వంచకుండా 100 రూపాయలు కూడా ఎవ్వరికి ఇవ్వకుండా మొగోని లెక్క 17,000 ఓట్లు సాధించిన. నన్ను నమ్మిన వాళ్ళు 17,000 ఓట్లు సిద్దిపేట వాళ్ళు, నిన్ను నమ్మిన వాళ్ళంతా బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు. ఇప్పటికైనా ఈ 50,000 ఓట్లను తీసేసి అసలు ఓట్ల ముచ్చట బయటకు రాకపోతే ప్రతి గ్రౌండ్లో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొత్తగా ఎవరైతే యాస్పిరెంట్లు నేను సిద్దిపేట్ కౌన్సిలర్గా గెలవాలనుకుంటున్నా అనుకునే వాళ్ళు ఈ దొంగల్ని పట్టుకొని నా దగ్గరికి రండి. ఈ మ్యాపింగ్ ఏంది, ఈ సిద్దిపేటలో ఈ దొంగతనం ఏందో నేను మొత్తం బయట పెడతా. సిద్దిపేట మున్సిపల్ అనేది అవినీతి అడ్డా అయిపోయింది. ఇక దానికి ఇంకొక పదం కూడా ఉంది, కానీ ఇప్పుడు లైవ్లో ఉండే ఆ మాట నేను మాట్లాడలేను. అండ్ కళ్ళు మూసుకొని ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసు, కలెక్టర్ మాట వినేటోడే లేకుండా అయిపోయాడు. మా కలెక్టర్కి పాపం వీళ్ళ మీద కమాండ్ వస్తలేదు, ఎందుకో అర్థం కావట్లేదు. మా దగ్గర కమాండ్ వస్తలేదు, వీళ్ళ మీద కమాండ్ తీసుకుంటలేదు. పోనీ ఇప్పుడు చక్రధర్ గారు ఇదంతా మాట్లాడిండు, వీడిని ఏమన్నా బొక్కలు వేయచ్చా కమిషనర్ గారు అని ఆమెకు ఫోన్ కొట్టి ఏదన్నా కేసులు వేస్తాం. ఈ స్కెచ్ అయితే బరాబర్ వర్కౌట్ చేస్తున్నారు నాకు తెలుసు. దీంతో అయ్యేది ఏం లేదు. నేను ఫోన్ చేయలు కాదు, ఎప్పుడైనా పోతూనే ఉంటా, వస్తూనే ఉంటా, నాకు ప్రాబ్లం లేదు. కానీ నా ఊరు సిద్దిపేటలో దొంగలు పడ్డారు, 50,000 దొంగలు. రేపు ఈ 50,000 దొంగల్ని కలెక్టర్ గారు పట్టుకోకపోతే బంగారం రేట్లు పెరిగినాయి, వీళ్ళ ఆడోళ్ళ పుస్తలు తెంపుకొని పోతారు. రేపు ఏ ఇంటి నంబర్ మీద అయితే వీడు ఉంటుండో ఈ ఇల్లు నాది అని వాడు కబ్జా పెడతాడు. ప్రజలు కూడా గుర్తించి ఈ దొంగ ఓట్ల నిర్మూలనలో భాగస్వాములు కావాలి. ఇంకా కూడా ఓ ఎల్మోని పట్టుకొని మా అన్న మీకెట్లా అన్నాయిండో మాకు అర్థమవుతలేదు, మాకు గానన్న మీకెట్లా అయిండో. కానీ ఎందుకురా భయపడతారు? 22 ఏళ్ళు దోసుక తిన్నాడు. ఈయన దోసుక తిన్న వల్ల కేసీఆర్ 10 పైసలు తినలే. దొంగ అమెరికా పోయి ఆడ లెక్కలు చూసుకుంటుండట, ఎంత పైసలు వచ్చినాయి ఏం కథ. పార్టీలకు వెళ్ళి బయట పోతే మనకు ఎంత మిగులుతాయి, మనం ఏమైనా పార్టీ పెట్టచ్చా, లేకపోతే ఉన్న 4 బీజేపీ వాళ్ళతో ఎవరితోటో కలిసి పార్టీలు చేయొచ్చా, ఇదే పని. 50,000 లెక్క తేలాల్సిందే. ప్రజలారా వినండి, 50,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. 44,000 మంది దొరకట్లేదు. మీరు కనుక ఈ దొంగ ఓట్లను సిద్దిపేట ఓట్లలో కలిపితే ఒక్కొక్క సాక్ష్యం పట్టుకొస్తా, గుర్తుపెట్టుకోరు. చక్రధర్ అంటే ఎవడన్నా ఇంట్లో కడుపుని వస్తే నాకు తెలుస్తుంది.
అంత నెట్వర్క్ ఉంటుంది నాది, అంత నెట్వర్క్ ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఆఫీస్లో ఎవడెవడు అన్నం తింటుండో, ఏం పప్పు చారు వేసుకున్నాడా, ఉప్పు చేపేసుకున్నాడా కూడా చెప్తా నేను. అంత అంత ఫ్యాన్ ఫాలో అప్ ఉంటుంది, అంత ఫాలోవర్స్ ఉంటారు నాకు. తస్మా జాగ్రత్త. మీరు తీసుకునే లంచాలు తెలుసు, లంగతనం అంతా తెలిసిన పోనీతి. ఇచ్చటోనికే లేనిది నాకేం నొప్పి వచ్చిందని నేను ఊరుకుంటున్నా. కానీ పేదవాడిని పీక్క తింటే నేను ఊకోను. వాడెవడో బలిసినోడిస్తే మీరు తీసుకుంటే అది నాకు సంబంధం లేని టాపిక్. కలెక్టర్ గారు, సిద్దిపేట కలెక్టర్ హైమావతి గారు, మీరు ఈ 44,821 ఓట్లు ఏవైతే దొరకలేదో ఇమీడియట్గా వీటిని ట్రేస్ అవుట్ చేయాలి. ట్రేస్ అవుట్ చేసి స్వచ్ఛ సిద్దిపేటకి మీరే కొబ్బరికాయ కొట్టి పోవాలి మీ ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు. దయచేసి గతంలో ఏవి మనసులో పెట్టుకోకుండా, నేను ప్రజల కోసం మాట్లాడుతున్నా, మీకు అన్ని విషయాలు తెలుసు. నేను ఇక్కడ లెక్కలతో సహా చెప్తున్నా. సిద్దిపేటలో 2,84,266 ఓట్లు ఉన్నాయని చెప్తే 1,87,855 ఓట్లు కనిపిస్తున్నాయి. దాంట్లో కనబడని ఓట్లు 56,408 ఓట్లు. 44,195 ఓట్లు కనిపిస్తలేవు అనేది కొంచెం యావరేజ్గా 44,000 ఓట్లు కనిపిస్తలేవు. ఈ కనిపించని వాళ్ళంతా దొంగలు, బీహార్ బ్యాచ్, పీకలు కోసే బ్యాచ్. దయచేసి దీనిపైన మీరు కరెక్ట్ ఎక్సర్సైజ్ చేయకపోతే ఢిల్లీకి పోయి నేను ఎక్సర్సైజ్ చేస్తా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ పోయి ఎక్సర్సైజ్ చేస్తా. అండ్ కొంతమంది నేను సిద్దిపేట వస్తే 2 ఖచ్చితంగా విజిట్ చేస్తా. ఒకటి ఎల్లమ్మ గుడి, రెండోది రంగనాయక సాగర్. ఆ రంగనాయక సాగర్ చూసినప్పుడల్లా చిన్న కోడూరు వాళ్ళ కడుపు కోత గుర్తుకొస్తుంది, కన్నీరు గుర్తుకొస్తుంది. చిన్న కోడూరులో ఒక మారణ హోమం చేసిర్రు. ఆ రంగనాయక సాగర్ నేను అందుకే చూస్తా. అది నాకు ఆ ఊరిలో ఉన్న ఒకే ఒక బంధం ఆ రంగనాయక సాగర్. ఆ రంగనాయక సాగర్ వేదికగా కొన్ని వేల మంది రైతుల రక్తం చిందించారు, గొంతులు కోసిరు. ఈ హరీష్ రావే గౌడన్నల తాళ్ళు మింగిండు. ఇప్పుడు ఎవడైతే నాయకులమై వస్తాం, మేము నాయకులం అవుతున్నాం, నాయకులు ఉత్తే గార్రా అయ్యా, నీ అయ్యకు ఎవడో తెలుసుంటే నువ్వు నాయకుని కాదు, నీ దగ్గర నీ ముడ్డి కింద పైసలుంటే నువ్వు నాయకుని కావు. నీకు మించి సిద్దిపేట కొమటోళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. నీ లెక్క దొంగ లెక్క సంపాదించారు, నిజాయితీగా సంపాదించరు. ప్రజల్లోకి వెళ్ళండి, ఎవరైనా నిలబడచ్చు. ఇది స్వతంత్ర భారతదేశం, ఎవడైనా నిలబడచ్చు. కానీ పొద్దుగా లేస్తే సోషల్ మీడియాలో లొల్లీలు కాదు, గ్రౌండ్లో దిగి లెక్కలు చూడాలి. లెక్కలు చూస్తేనే పని అవుతుంది. ఈ లెక్కల్లో నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ కన్నా కోపం వస్తే పోయి ఈ దొంగోట్లను పట్టుకోండి. ఈ 44,000 ఓట్లు ఖచ్చితంగా ఆల్మోస్ట్ 50,000 ఓట్లు, ఈ 50,000 ఓట్లు తొలగించాల్సిందే. తొలగించకపోతే ఈ దేశంలో ప్రధానమంత్రికి లెటర్ రాస్తా, హోమ్ మినిస్టర్కి లెటర్ రాస్తా, ఎలక్షన్ కమిషన్ని పోయి కలుస్తా, ఇన్ని వ్యవస్థల్ని కలుస్తా. తస్మాత్ జాగ్రత్త. ఈ 114 మున్సిపల్ వార్డులు, 173 అంటే ఇక లోకల్ అంటే 59 నుంచి 173 లోకల్ వార్డులు కాబట్టి 114 వార్డులలో ఈ కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద స్టేటస్లు పెట్టుకోడు, ఆ చిల్లరగా లెక్క చిల్లర స్టేటస్లు పెట్టుకోడు బంద్ చేసి ఆ ఫీల్డ్ మీద పోయి ఈ దొంగ ఓట్లను దొరకబట్టుర్రి. నెక్స్ట్ ప్రభుత్వం మాదే, నేనే సీఎం అవుతా అని మీరు రేవంత్ రెడ్డి అంటాడు. మీరు గింత సన్నాసులు అయితే రేవంత్ రెడ్డి గెలవడరా అయ్యా, దిగిపోతాడు. నా మాట వినండి, లేకపోతే బీఆర్ఎస్ సిద్దిపేటలో స్వీప్ చేస్తుంది. ఫస్ట్ రాష్ట్రంలో గవర్నమెంట్ని వడగొట్టాలంటే హరీష్ రావుని వడగొట్టాలి. ఈ లాజిక్ నేర్చుకోండి. ఇక హరీష్ రావు జోలికి పోతే ఇదవుతుంది అదవుతుంది, వాడవాడు రండగాడైతేనే ఆ మాటలు అంటాడు. మేము మొగోళ్ళం. ఇక సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ గారి ఇక లీలలు చెప్పాలంటే ఇక కాంచనా 1, కాంచనా 2, కాంచనా 3 అన్నీ ఆయననే. ఆయన వ్యవహారం పోనీలే, ఎందుకులే అని పట్టించుకోలే. జాగ్రత్త. ఇక మీద టేబుల్ కాడ ఏడ పైసలు తీసుకున్నా, నువ్వు ఏం తమాషాలు చేసినా 100 మంది నిన్ను అబ్జర్వ్ చేస్తుంటారు. ఎక్కడ దొరికినా ప్రజలు బట్టలు చింపి కొడతారు.
నువ్వు లంచం తీసుకోగా దొరికినావు అనుకో, పబ్లిక్లో కొట్టిపిస్తాను నిన్ను. లంచం తీసుకున్నాడు ఒక హత్య చేసినోడు రెండు ఒకటే. నేను బట్టలు ఊడదీసి కొట్టిస్తా. నీ మీద ఇప్పటికి చాలా వచ్చినాయి కానీ ఎప్పుడు ఫోకస్ చేయలే. ఆ సిద్దిపేటలో చాలామంది కంటెస్టెడ్గా మస్తు మంది నిలబడ్డారు, వచ్చారు పేరు. కానీ చక్రధర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆడ గెలిచేదాకా కష్టపడతా. ఫ్లెక్సీలలో కనిపించా, పెళ్ళిళ్ళలో కనిపించా, ఫోటోలకు కనిపించా. ఈ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తా. ప్రజలకు ఏం కావాలో అది చేయడం ఒక నాయకుడి లక్షణం. కలెక్టర్ గారు మీకు మళ్ళీ కూడా చెప్తున్నా, కొంచెం వీడియో లెంత్ అవుతుంది. ఎందుకంటే బాధ చెప్పుకోవాలంటే షార్ట్ అండ్ స్వీట్ 30 సెకండ్స్ రీల్ కొట్టలేను నేను. ఇంత డెప్త్గానే ఉంటుంది. సిద్దిపేటలో ఒక మంచి నాయకుడిగా ఎదగాలనుకున్నాడు. ఒక పనికిమాలిన యూట్యూబ్ ఛానల్ పోయి వానికి 5,000, 10,000, 15,000 ఇచ్చి పొగిడిపించుకోకుండా బాబు. వాటికి 10 వ్యూస్, 15 వ్యూస్కి ఈ 15,000 ఏదో సావుకాడి. ఈ సావుకాడి ఎవడు హెల్మెట్లు పెట్టుకుంటలేడు సిద్దిపేటలో. లీడర్ అయితే అనుకున్నాడు. ఒక్కొక్కడు ఒక 100 హెల్మెట్లు కొని హెల్మెట్లు లేని వాళ్ళకు హెల్మెట్లు వంచండి. చలాన్లు భరించలేకపోతారు సిద్దిపేటలో, హెల్మెట్లు వంచండి. ఇట్లాంటివి ఏమైనా చేయండి, ప్రజలకు ఉపయోగపడేటి. ఈ మధ్య యాక్సిడెంట్లో సిద్దిపేటలో చాలామంది చచ్చిపోతున్నారు హెల్మెట్లు లేకనే. వీళ్ళంతా కౌన్సిలర్ అవుతున్నా అనుకున్నాడు, ఊర్లలో హెల్మెట్లు వంచండి, అంతటా హెల్మెట్లు వంచండి. అది చేత కాదు. దయచేసి ఇది SIR, దీనికి సంబంధించి నేను చెప్పిన డేటా అంతా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకొనే చెప్తున్నా. మీరు కనుక కలెక్టర్ గారు, మీరు కనుక దీన్ని నిర్లక్ష్యం వహిస్తే, ఎవడో కొన్కిస్కగాడు మీకు ఫోన్ చేసి బెదిరించిండని చెప్పేసి ఎవడో ఎంపీయో, ఎమ్మెల్యేనో, మినిస్టరో ఎవడో బెదిరిస్తే భయపడకండి. మీది చాలా ఉన్నతమైన స్థానం. ఆ స్థానాన్ని ఎవడో ముట్టుకోలేడు. మీ లెక్క కష్టపడి చదువుకొని రావాలంటే వాని అబ్బా తరం కాదు. మీరంటే మాకు చాలా గౌరవం ఉన్నది కలెక్టర్ గారు. దయచేసి అదే గౌరవంతో అడుగుతున్నా, ప్రైవేట్ వ్యక్తుల్ని పెట్టి ఈ యొక్క దందా నడుస్తుంది, ఓట్ల దందా నడుస్తుంది. దిస్ ఈజ్ నాట్ మ్యాపింగ్, దిస్ ఈజ్ మ్యానిపులేటింగ్, దిస్ ఈజ్ ఓట్ మ్యానిపులేటింగ్. అనవసరంగా ఇబ్బంది పడకండి. అందరు ఉద్యోగాలు కూడా వీక్తా. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గజ్వేల్లో కూడా 46,000 దొంగోట్లు ఉన్నాయి. ఏం చేస్తుర్రా బాబు మీరు? మీరేం కాంగ్రెసో, మీదేం ప్రభుత్వమో, మీరు దిక్కుమాలినోళ్ళు ఊపారు దరిద్రులు. మీరు గెలుస్తారా? 46,000 ఓట్లు దొంగోట్లు ఉన్నాయి ఆడ. పొద్దుగా లేస్తే రీల్స్ ఒక్కడు కనిపించాడు రోడ్ల మీద. 46,000 దొంగోట్లు ఉన్నాయిరా. ఏం చేస్తారు మీరు? ఇంత బేకూఫ్గాళ్ళు ఉన్నారు. మీకు కావాలంటే నేను లెక్కిస్తా. ఈ 25 జూన్ 2026 నుంచి 24 జూలై ఏదైతే ఫైనల్గా మ్యాపింగ్ ఉందో ఆ రోజు వరకు చూస్తా. 1000 ఓట్లు పట్టుకొస్తా, దొంగోట్లు. ఢిల్లీకి పోయి జంతర్ మంతర్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతా. అంటే సిద్దిపేట పరువు, ఆఫీసర్ల పరువు ఢిల్లీలో తీస్తా. నేను ఏది చెప్తే అదే చేస్తా. అయితే మీతోటి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మినిస్టర్లు ఏమంటారంటే వానితో ఏం కాదంటారు. వాళ్ళ చెడ్డి కూడా పగులుతుంది తమాషాలు చేస్తే. దొంగతనం చేసుడు ఎంత తప్పో, దొంగతనం దాన్ని ఎంకరేజ్ చేయడం కూడా అంతే తప్పు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. 50,000 ఓట్లు దొంగ ఓట్లు అంటే నార్మల్ విషయం కాదు. నేను సీఎం గారికి కూడా ఆల్రెడీ లేఖ రెడీ చేసిన, అది కూడా పోస్ట్ చేస్తా. ఇక ఆపేయాలి ఇవన్నీ. ఇది SIR పైన నేను చెప్పాలనుకున్నది. దయచేసి సిద్దిపేట ప్రజలు, ఈ హరీష్ రావు ఏం సూపర్ మ్యాన్ కాదు, ఇట్లా పట్టుకొని ఇంత టవల్ కట్టుకొని దుంకనీకి. మొత్తం మంది జాగాలు ముంచిండు ఆయన. అదంతా దొంగ అక్రమ సంపాదన. ఒక్కసారి ఆయన వ్యాపారాలు ఏందో పబ్లిక్లో చెప్పమను. మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతలేడని చాలామంది విమర్శిస్తారు కదా. హరీష్ రావు, నీకు దమ్ముంటే నీకు ఏం దందాలనే చెప్పు. ఒక మర్చిపోరండి చెప్పరాదు. నేను చెప్పాలనా? భూములు లాక్కునే దందా ఉన్నది, బ్లాక్మెయిలింగ్ దందా ఉన్నది, రౌడీయిజం దందా ఉన్నది. రేపు అధికారంలోకి వస్తే చక్రిగాన్ని ఖతం చేసే ఒక టీం ఉన్నది.
బంద్ చేయాలి, వయసు మీద పడ్డది, 21 ఏళ్ళు ఫుల్ హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేసినావు, ఇక నీకు టైం అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు గెలిచే పరిస్థితి లేదు, నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టినా నిన్ను భూమి పెట్టుకొని నాకిపిస్తాం, ఊరుకునేది ఉండదు. ఇట్లా దొంగోట్లతోటి గెలిచి ఇది గెలుపు అని చెప్పుకొని నువ్వు నీకు ఇంకా అనుచర వర్గం అన్న అని అభిమానం ఉంటే పర్వాలేదు, మాకేం బాధ లేదు, కానీ అలాంటి దొంగ అన్నతోటి తిరగకుర్రా బాబు. బహుజనులంతా ఆయన ఎన్నుకున్నారు, ఆడ రెడ్లు సుఖపడుతురు, బహుజనులు సంకనాకిపోతురు, కొద్దిగా చూసుకోరు మీరు కూడా. వాళ్ళదాళ్ళనే ఒక ఆవిడ వచ్చి బయటకు వచ్చి ఈయన గుంటనక్క, ఈయన దొంగ, ఈయన ఫ్రాడు, ఈయన లుచ్చా అని చెప్తాను ఆమె. ఇక మీకు సిగ్గు లేకుండా ఆడిపిల్లని తిడతారు. సిగ్గులేనోడు ఉన్నాడు, పొద్దుగా లేస్తే ఆ కవిత మీద పడతాడు. ఏదో మీ పార్టీలో ఆడోళ్ళు లేరా కవితను తిట్టడానికి? మీరు ఆడోళ్ళేనా? అంటే హరీష్ రావు ఏలుబడిలో అంతా లేడీసే ఉన్నారా? మీరు మగోళ్ళు లేరా? మొగోడు మాట్లాడా గా కవిత మీదకి సిగ్గు లేకుండా. ఆమెను ఎంత పడితే అంత, ఆమె మీ కేసీఆర్ రక్తం రా, యూజ్లెస్ ఫెలోస్. ఆమె మీ కేసీఆర్ బిడ్డారా, కొంచెమైనా గౌరవం. ఆడిపిల్ల ఫస్ట్ ఎట్లా పుట్టిర్రా మీరు ఈసారి మున్సిపల్ కమిషన్లో ఒక్కడిని గెలవనీయం మిమ్మల్ని, మీ దొంగలు నువ్వని గెలవనీయం. 43కి 43 ఫ్రెష్ మొఖాలను గెలిపిస్తాం బిడ్డ, అక్కడనే ఉంటాం, ఎంత కష్టమైన ఎల్లదీస్తాం, ఎన్ని తలలు వగులుతాయో, ఎంత రక్తపాతం జరగని. ఈసారి స్వచ్ఛ సిద్దిపేట విముక్తి జరగాలి ఈ దొంగల నుంచి, ఈ ఫ్రాడ్గాళ్ళ నుంచి, ఈ ల్యాండ్ గ్రాబర్ల నుంచి. వీళ్ళందరూ అంతే. ఇప్పుడున్న సిద్దిపేట మున్సిపల్ చైర్మన్, వైస్ మున్సిపల్ చైర్మన్ ఎవరైతున్నారో నీ భాగవతం అంతా దగ్గర పెట్టుకున్నా, నేను ఫోకస్ చేసిన బిడ్డ, మీ ఎవ్వని వదిలేదు. మీ అక్రమాలు, మీ దొంగతనాలు, ఒక 50,000 ఓట్లు ఉన్నాయని అధికారులు ఇక్కడ కింద మీద అవుతుంటే మీరు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని మీ హరీష్ అన్న ఆగ్నేయప్పుడు అమెరికాకి వెళ్ళి వీడియో కాల్ చేస్తే మీరు సన్నాసిన కొడుకులు అంతా కలిసి ఈ ఫ్రాడ్కి ఎగబడుతున్నారా? మీ బొక్కలు ఇరిగిపోతే ఒక్కొక్కడి ఈ ఎలక్షన్లో చెప్పుతో కొడతారు ఉందని నాటకాలు చేస్తున్నారు. నేను కలెక్టర్ గారికి మరీ డిమాండ్ చేస్తున్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎస్ఐఆర్ విషయంలో సీరియస్గా లేకపోతే మీ పైన నమ్మకం లేదని చెప్పేసి మేము ఢిల్లీ వేదికగా ఫైట్ చేయాల్సి వస్తుంది. దయచేసి దీంట్లో మీరు స్ట్రిక్ట్గా ఉండండి అమ్మా. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ప్రైవేటు వ్యక్తులు పెట్టి ఈ వ్యవహారం నడిపిస్తారు. హరీష్ రావు అనేటోడు ఒక అట్టర్ ఫ్లాప్, ఒక పనికి మాలిన నేత, అక్రమంగా వాని దగ్గర వీని దగ్గర పైసలు గుంజుకున్న ఒక నంబర్ 1 చోర్. ఆయన దందాలేందో తెలియదు, ఆయన దుకాణం ఏందో తెలియదు. ఆయన ఎవడన్నా కొత్తగా వస్తే వాడిని కథం పట్టించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు ఆయన కిందున్న చెంచగాళ్ళంతా చక్రిగా మా అన్ననంటవా, మీ అన్ననే రా పెట్టించింది కేసులన్నీ, మీ అన్ననే పెట్టించిండు. మగోన్ లెక్క రా చేతగాక మీ అన్న పెట్టించిన కేసులే. మీ అన్నకు వత్తాజు వలకడం బంద్ చేసి ఈ 50,000 దొంగ ఓట్లు నిజమా కాదా సాక్ష్యాలతోటి నా దగ్గరికి రండి. అండ్ ఇది ఇప్పుడు ఎస్ఐఆర్కి సంబంధించిన విషయం. అండ్ రెండోది కంటిన్యూషన్గా ఈ మధ్య పిసిసి మహేష్ గౌడ్ గారి పైన బిగ్ టీవీ ఒక కుట్ర చేస్తుంది. ఆ బిగ్ టీవీ అనేది ఒక బ్రోకర్ ఛానల్, ఒక లోఫర్ ఛానల్. నేను నిన్ననే చెప్పిన, మా గౌడ జాతి నుంచి ఎవరైనా బిడ్డ కొంచెం ఎదుగుతుండంటే అని దొంగను, లంగను, డెకాయిటీని, రేపిస్ట్ని, కిడ్నాపర్ని అన్నీ వేస్తారు. ఇవాళ అందరు అయిపోయారు అనుకున్నాం. మహేష్ గౌడ్ గారు అద్భుతంగా పనిచేస్తారు. ఎవరినైనా పార్టీలకు అతీతంగా సంస్కారంగా పిలిచి పలకరిస్తాడు ఆయన. అలాంటి నాయకుడిని ఓ బిగ్ టీవీ అనేటోడు వీని ఛానలే ఒక మంది పైసలతోటి పెట్టిన ఛానల్, బినామీ ఛానల్. కేరళలో నీ ఛానల్ ₹1,00,00,000 లాస్ తోటి నడుస్తుంది. నీ దాళ్ళున్న పార్ట్నర్లను వెళ్ళిపోయారు, నీ స్టాఫ్ అంతా మీరు ఎదవలని వెళ్ళిపోయారు. మీరు ఇవాళ ఎవర్రా? పిసిసి మహేష్ గౌడ్ గారి భారతం చెప్తాం, ఆయన చరిత్ర చెప్తాం. నువ్వెంత, నీ బతికెంత? ఓ 20 ఛానళ్ళల్లో పనిచేసేటోళ్ళంతా ఒక దగ్గర చేరి పీక్తారా మహేష్ గౌడ్ని? బీసీ సమాజం స్పందించాలి, మహేష్ గౌడ్ గారికి అండగా నిలబడాలి. సరే, మన పార్టీలుగా వేరైనా మన జాతి బిడ్డ, మన బీసీ బిడ్డ, సబ్బండ వర్గాల బిడ్డ, ఆయనకు మనం సపోర్ట్ చేయాలి.
మహేష్ గౌడ్ గారి పైన పిచ్చి పిచ్చి వాగితే బిగ్ టీవీ తస్మాత్ జాగ్రత్త, మీ అక్రమ వసూళ్ళు జనం గమనిస్తున్నారు. నీ ఛానల్ ఏందో తెలుసు, అదొక ఛానల్, దాంట్లో కిసిక్ టాక్స్ అని పెడతాడు వాడు, మిడ్ నైట్ మసాలా అని పెట్టు సిగ్గు శరం ఉంటే. అదొక వార్తా ఛానలు, మీరు మహేష్ గౌడ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఏమే పొన్నం ప్రభాకర్ నీకు నోరు పడిపోయిందా? లేకపోతే నాకు అడ్డు తొలిగింది రేపు సీఎం గానికి ఇక మహేష్ గౌడ్ ఖతం అయిపోయాడు, ఇక నాకు అడ్డు తొలిగింది నేనే సీఎం అనుకుంటున్నావా? నువ్వు జన్మంతా కష్టపడే సార్ ఎమ్మెల్యే గెలవ బిడ్డాను. కొంచెమైనా బీసీ నాయకులు స్పందించి ఈ విషయాన్ని రాష్ట్ర మొత్తం ముక్త కంఠంతో ఖండించాలి. ఇది బీసీలపైన జరుగుతున్న దాడి. మహేష్ గౌడ్ గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇలాంటివి ఏవున్నా ముందుగా ఉండి ప్రతిఘటిస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.